రివర్స్ బర్డెన్ అంటే ఏంటి? వాట్ ఈస్ రివర్స్ బర్డెన్? గివ్ 5 ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ ద క్వెషన్ ప్రిఫర్డ్ ఇన్ డీజే 2021 క్వెషన్ పేపర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రివర్స్ బర్డెన్ అని ఇండియన్ ఎవిడెన్స్ అంటే నాట్ ఓన్లీ ఇండియన్ ఎవిడెన్స్‌లో వాట్ ఈస్ రివర్స్ బర్డెన్? నార్మల్‌గా మనకు తెలిసినటువంటి ప్రిన్సిపల్స్, గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ ఎవిడెన్స్ ఈస్ దట్ ఏంటవి? ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటిల్ ప్రూవెన్ ది గిల్ట్. సో గిల్ట్ ప్రూవ్ అయ్యేదాకా అక్యూజ్డ్‌ని మనం we have to presume that he is innocent. Basing on that principle only, normally all courts grants bail at all stages till conviction. So ఇప్పుడు దీనికి ఇంకొక ప్రిన్సిపల్ ఏంటి? The prosecution should prove the case beyond reasonable doubt. It is the duty of the prosecution to prove the offense against the accused. ఇది మనందరికీ తెలిసినటువంటి ప్రిన్సిపల్. మరి దీనికి ఉన్నటువంటి వెనకమాల ఉన్నటువంటి లీగల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే సెక్షన్ 101 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. వాట్ ఇట్ సేస్? హూ అసెర్ట్స్ మస్ట్ ప్రూవ్. ఎవరైతే అసెప్ట్ చేస్తారో ఒక పలానా వ్యక్తి తప్పు చేశాడు, నేరం చేశాడని, హీ షుడ్ ప్రూవ్ దట్ అసెర్షన్. అందుకే 101 ఏం చెప్పుద్ది? హూ ఈజ్ అప్రోచింగ్ ది కోర్ట్, who is seeking the judgment, any judgment from the court against some person or accused, he should prove the case అనేది మనకి 101లో చెప్తుంది. దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆన్ ది ప్రాసిక్యూషన్. మరి ఈ రెండు ప్రిన్సిపల్స్కి అంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్కి కానివ్వండి, లేకపోతే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆన్ ప్రాసిక్యూషన్ కానివ్వండి, ఆన్ ది స్టేట్ కానివ్వండి, ఇవి జనరల్ ప్రిన్సిపల్స్కి ఎక్సెప్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని రివర్స్ బర్డెన్ అంటాం, లేదా రివర్స్ ఆనస్ అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 101 ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ది కేస్ బికాజ్ హీ అసెట్స్ హీ మస్ట్ ప్రూవ్. కానీ 106 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్కి వస్తే 101 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది యాజ్ టర్న్డ్ యాజ్ 104 ఆఫ్ బిఎన్ఏ భారతీయ న్యాయ అధియం, భారతీయ సాక్ష్య అధియం ఆఫ్ కోర్స్. సో దాంట్లో 104 అవుతుంది. అదే 106 వస్తే 109 అవుతుంది. సో ఇప్పుడు 109 ఏం చెప్తుంది? భారతీయ సాక్ష్య అధియము when the knowledge is especially with the accused, when the accused is having especially the knowledge. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని కేసుల్లో అంటే స్టేటు లేదా ప్రాసిక్యూషను మొత్తం ఎక్యూజ్డ్ చేసే అన్ని విషయాలు తెలుసుకోగలుగుతుంది అనేది కరెక్ట్ కాదా? అవన్నీ కూడా ప్రాసిక్యూషన్కి తెలియకపోవచ్చు. ఫ్యాక్ట్ ఎస్పెషల్లీ విత్ ఇన్ ది నాలెడ్జ్ అనేది మనం ఇంపార్టెంట్. వెన్ ఎనీ ఫ్యాక్ట్ ఈస్ ఎస్పెషల్లీ విత్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎనీ పర్సన్, ద బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ఫ్యాక్ట్ ఈస్ అపాన్ హిమ్. అది ఇక్కడ 101 ఏమో అసెప్ట్ చేసినట్టు చెప్పాలి. ఎవడైతే కోర్టుకు వచ్చి అడుగుతున్నాడో, హూ ఎవర్ డిజైర్స్ ఎనీ కోర్ట్ టు గివ్ జడ్జిమెంట్ టు ఎనీ లీగల్ రైట్ ఆర్ లయబిలిటీ. లీగల్ రైట్, నాకు ఆ పొలం బి అనేవాడి చేతిలో ఉంది, అది నా పొలం, నాకు ఇవ్వు అంటే అది దాన్ని ప్రూవ్ చేయాలి. ఎందుకు నీకు ఇవ్వాలి అనేదాన్ని నువ్వు ప్రూవ్ చేయాలి. అది ఇలిస్ట్రేషన్స్లో కూడా ఈ సెక్షన్ ఇచ్చింది. ఏ డిజైర్స్ కోర్ట్ టు గివ్ ఏ జడ్జిమెంట్ దట్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ సర్టెన్ ల్యాండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ బి. బి పొజిషన్లో ఉంది, నాకు ఎంటైటిల్మెంట్ ఉంది అన్నారు, అప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్. సో depends on the existence of facts which he asserts must prove that those facts exist. ఆ ఫ్యాక్ట్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టు కోర్టుకు వచ్చినోడే ప్రూవ్ చేసుకోవాలి. సో వెన్ ఏ పర్సన్ ఈజ్ బౌండ్ టు ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ సెడ్ దట్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ దట్ పర్సన్. ఎవరికి అయితే ఒక డ్యూటీ ఉందో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్, సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతని మీద ఉన్నట్లు. ఇది 101 ఆర్ 104 చెప్పేది.
ఇప్పుడు 109 ఏమంటుంది? కరెక్టే. కానీ దానికి ఆ ఫ్యాక్ట్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నా చేతిలో లేదు. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ వితిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది అక్యూజ్డ్. When a fact is especially within the knowledge of any person, the burden of proving that fact is upon him. దీనికి ఇచ్చిన ఇల్లస్ట్రేషన్ ఏంటి? చార్జ్ ఈజ్ ఫ్రేమ్డ్ అగైనెస్ట్ ఏ దట్ హీ ట్రావెల్డ్ రైల్వే వితౌట్ టికెట్. అది చార్జ్. ఇప్పుడు టికెట్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన డ్యూటీ ఎవరికి ఉంది? అక్యూజ్డ్‌కి ఉంది. దట్ హీ హాస్ టికెట్. సో ఇలా ఎందుకని నాలెడ్జ్ ఎస్పెషల్లీ దట్ నాలెడ్జ్ ఈజ్ విత్ హిమ్. When a person does an act with some intention other than that which the character and circumstances of the act suggest, the burden of proving that intention is upon him. ఇప్పుడు ఎక్కువగా ఈ 498A కేసుల్లో, 304B డౌరీ డెత్ కేసుల్లో, 306 కేసుల్లో, అట్లాగే అఫెన్సెస్ హ్యాపెండ్ ఇన్ హౌస్, దీని మీద స్పెషల్ లా కూడా ఉంది. ఇంట్లో నేరాలు జరిగినప్పుడు ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది సపోజ్ వైఫ్ చనిపోతుంది, వైఫ్తో పాటు హస్బెండ్ అక్కడ ఇంట్లో ఉంటాడు, వైఫ్ మాత్రమే చనిపోద్ది, సంథింగ్ హ్యాపెండ్. ఇన్ సచ్ ఏ కేస్ ద బర్డెన్ లైస్ ఆన్ హస్బెండ్ టు ప్రూవ్ దట్ he has not committed any offense, and he also has to prove that wife has committed on other circumstances than his intentional acts. అంటే నేనేం చేయలేదు, వైఫ్ అదర్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయింది, గ్యాస్ సిలిండర్ పేలో, లేకపోతే యాక్సిడెంటల్గా, లేదా తను సూసైడ్ చేసుకుందో అని చెప్పడానికి ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది. బికాజ్ ఇట్ ఈజ్ హ్యాపెండ్ విత్ ఇన్ ది 4 కార్నర్స్ ఆఫ్ ది వాల్. సో అయితే అంత మాత్రాన ఇనీషియల్ బర్డెన్ ప్రాసిక్యూషన్ నుంచి రిలీవ్ అవ్వదు. అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ టు ఎస్టాబ్లిష్ ప్రిమా ఫేసి కేస్. అప్పుడు మాత్రమే ఆ బర్డెన్ షిఫ్ట్ అవుతుంది. అంటే అసలు అది న్యాచురల్ డెత్ కాదు అని, యాక్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ అఫెన్స్ జరిగిందని, దానికి హస్బెండ్ రీజన్ అని కొంత ప్రిమా ఫేసి ఎవిడెన్స్ చూపించగలిగినప్పుడు అప్పుడు ఆ బర్డెన్ అది షిఫ్ట్ అవుతుంది. సో ఇది 106 అప్లికబిలిటీ ఎక్కువగా ఈ ఇళ్లల్లో జరిగినటువంటి విషయాల మీద, అట్లాగే ఎస్పెషల్గా అతని నాలెడ్జ్ ఉన్న దాని మీద జరుగుతుంది. సో ఇది రివర్స్ బర్డెన్ అంటే. సో 101కి ఇది రివర్స్. అయితే ఇది ఒక చోటే ఉన్నదా అనేది చూడాలంటే గివ్ 5 ఎగ్జాంపుల్స్ అని కూడా అన్నారు. అంటే ఏ చట్టాల్లో ఈ విధంగా ఏ సెక్షన్స్లో ఉన్నది. మీరు 113B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అది కూడా బిఎస్ఏలో మారి ఉంటుంది చూడండి. అందులో కూడా ఈ 113B అనేది ఏం చెప్తుంది? ఇది డౌరీ డెత్ కేసులో వాటిలో కోర్ట్ షుడ్ ప్రిజ్యూమ్, అది డౌరీ డెత్ అని ప్రిజ్యూమ్ చేయాలని చెప్పి జరుగుతుంది అపాన్ ఫుల్ఫిల్లింగ్ సర్టెన్ కండిషన్స్. సో ఈ 113B అనేది ఒక ప్రొవిజన్ విచ్ ఇంపోజెస్ రివర్స్ బర్డెన్ అనేది. అట్లాగే 106 అనేది ఒక ప్రొవిజన్. ఇలా కాకుండా వేరే అదర్ ప్రొవిజన్స్ కూడా అదర్ స్పెషల్ లాస్లో ఉన్నాయి. సపోజ్ పోక్సో యాక్ట్ ఉందనుకోండి, సెక్షన్ 29, సెక్షన్ 30లో ఇలాంటి ప్రిజంప్షను, రిబటల్ అనేది ఆన్ ది డ్యూటీ ఆఫ్ ది అక్యూజ్డ్. సో కోర్ట్ షుడ్ ప్రిజ్యూమ్. ఇట్లా కోర్టు ప్రిజ్యూమ్ చేయడానికి అవకాశం ఇచ్చే ప్రొవిజన్స్, అంటే రివర్స్ బర్డెన్ ఇంపోజ్ చేసే ప్రొవిజన్స్ పోక్సో యాక్ట్లో సెక్షన్ 29, 30లో ఉన్నాయి. అట్లాగే సెక్షన్ 35 ఆఫ్ NDPS యాక్ట్లో ఉన్నాయి. కోర్ట్ షుడ్ ప్రిజ్యూమ్ దట్ హీ ఈజ్ హ్యావింగ్ సచ్ మెంటల్ స్టేట్ ఉంది అతనికి ఆ నేరం చేయాలనేది. అందుకే బెయిల్ రాదు NDPS యాక్ట్లో. అక్కడ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అప్లికబిలిటీ లేదు. సో NDPS యాక్ట్, PMLA యాక్ట్లో ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 24. అట్లా వేరియస్ ప్రొవిజన్స్లో ఉన్నాయి. సో ఈ విధంగా రివర్స్ ఆఫ్ బర్డెన్, రివర్స్ బర్డెన్ అంటే ఏంటంటే డ్యూటీ షిఫ్ట్స్ ఫ్రమ్ ది ప్రాసిక్యూషన్ టు అక్యూజ్డ్, ప్రాసిక్యూషన్ టు డిఫెన్స్ టు ప్రూవ్ ఏ సర్టెన్ ఫ్యాక్ట్. నార్మల్లీ ఇట్ లైస్ విత్ ప్రాసిక్యూషన్, నార్మల్లీ ఇట్ లైస్ విత్ ప్లెయింటిఫ్, బట్ ఇన్ సర్టెన్
కేసెస్ సర్టెన్ సిచ్యువేషన్స్ ఆల్సో. అంటే ఏంటి? ప్రిమా ఫేసి కేసు ప్రూవ్ చేసిన తర్వాతే ఈ బర్డెన్ అనేది షిఫ్ట్ అవ్వటం జరుగుతుంది. ఇది ఎస్టాబ్లిష్డ్ లా. ఈ బల్వీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ కేసులో సుప్రీం కోర్ట్ రీసెంట్లీ 106 ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అనే దానికి కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వటం జరిగింది. ఆ జడ్జిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ రిగార్డింగ్ దిస్. సో, ఇన్ సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లింక్‌ని ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో, చైన్ ఆఫ్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో ఈ 106 ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఇట్ కాస్ట్ ఆన్ ది అక్యూజ్డ్. ద డ్యూటీ కాస్ట్ ఆన్ ది అక్యూజ్డ్. సో, దీస్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ రివర్స్ బర్డెన్ ఈజ్ ఇంపోజ్డ్. ఈ సెక్షన్స్ అనమాట. అట్లాగే దీనికి స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ వచ్చినప్పుడు మనం ప్రాసిక్యూషన్ గనక ఎలిగేట్ చేసి ప్రూవ్ చేయాల్సి వచ్చినటువంటప్పుడు ఆ నేరం అనేది స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఉండాలి. అదే అక్యూజ్డ్ దాన్ని రివర్ట్ చేసుకోవాలి రివర్స్ బర్డెన్ గనక అయితే అది ప్రిపాండరెన్స్ ఆఫ్ అది ఉంది కదా, దట్ ప్రిన్సిపల్ ప్రిపాండరెన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ అనే ప్రిన్సిపల్ ఉంది కదా, దాని మీద అది అంటే దానికంటే లైటర్ డిగ్రీ దాన్ బియాండ్ రీజనబుల్ డౌట్ అనేదానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ అబౌట్ రివర్స్ బర్డెన్ కాన్సెప్ట్.